ఒక్కసారి ఈ సీన్ ఊహించుకోండి. ఒక పోలీస్ స్టేషన్. అందులో ఓ డీఎస్పీ స్థాయి అధికారి కూర్చునున్నారు. ఆయన ముందు ఒక వ్యక్తి నిలబడి ఉన్నాడు. సాధారణంగా ఇలాంటి సీన్లో ఎవరైనా ఏమాశిస్తారు? ఆ నిలబడిన క్రిమినల్ భయంతో వణికిపోతూ ఉంటాడని కదా. ఎగ్జాక్ట్లీ. అతనిపై ఉన్న ఆరోపణ ఏంటంటే ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి ఒక మహిళ దగ్గర లక్షల రూపాయలు వసూలు చేసి మోసం చేశాడని. పోలీసులు అతనికి బేడీలు వేయడమో లేదా కనీసం కేసు నమోదు చేసి రిమాండ్కు పంపడమో జరుగుతుందని మనం అనుకుంటాం. అవును, చట్టప్రకారం జరగాల్సిందే. కాని అక్కడే అసలైన ట్విస్టుంది. ఆ అధికారి ముందే ఆ మోసగాడు తాను తీసుకున్న లక్షల్లోంచి కొంత డబ్బును వెనక్కి ఇస్తూ ఒక కార్పొరేట్ కంపెనీ సీఈఓ లాగా ఒక సెటిల్మెంట్ చేసుకుని దర్జాగా బయటకు నడుచుకుంటూ వెళ్ళిపోయాడు. వామ్మో, ఇది నిజంగా షాకింగ్. ఒక పోలీస్ స్టేషన్లో, అది ఒక ఉన్నతాధికారి ముందు ఎలా జరగడం? అవును, వినడానికే చాలా విచిత్రంగా, కాస్త కోపం తెప్పించేలా ఉంది కదూ. వెల్కమ్ టు ద డీప్ డైవ్. ఈరోజు మన ముందున్న పత్రాలు, ఆధారాలు ఇలాంటి ఒక సంచలన కథనాన్ని, వ్యవస్థలోని చీకటి కోణాన్ని బట్టబయలు చేస్తున్నాయి. రైట్. ఈ కేసు వివరాలు చూస్తుంటే నిజంగానే ఆశ్చర్యం కలుగుతుంది. మనం ఈరోజు విశ్లేషిస్తున్న ఈ పత్రాలు కేవలం నెల్లూరు జిల్లాకు చెందిన ఒక వ్యక్తికి సంబంధించినవి మాత్రమే కాదు. ఇంకేమున్నాయి ఇందులో? ఇదొక బ్లూ ప్రింట్. అంటే రక్షణ కోసం తెచ్చిన చట్టాలను ఒక ఆయుధంగా ఎలా వాడుకోవచ్చు, వ్యవస్థలోని లొసుగులను వాడుకుని ఒక సమాంతర అధికారాన్ని ఎలా చెలాయించవచ్చు అనే దానికి ఇదొక పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. కరెక్ట్. మన దగ్గరున్న సోర్సెస్ ప్రకారం ఆ వ్యక్తి పేరు కొప్పోలు రఘు. ఇతను గతంలో ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ కమిటీలో ఒక మెంబర్. కాని అతనిపై వచ్చిన తీవ్రమైన ఆరోపణల వల్ల ప్రభుత్వమే అతన్ని ఆ పదవి నుంచి డిస్మిస్ చేసింది. ఒక నిమిషం, ఇక్కడే నా మొదటి ప్రశ్న. ఒక వ్యక్తిని ప్రభుత్వమే అధికారికంగా నువ్వు ఈ పదవికి పనికిరావు అని డిస్మిస్ చేసిన తర్వాత కూడా అతను ఇంకా అదే పవర్ చెలాయించడం ఎలా సాధ్యం? అదే ఇక్కడ జరుగుతున్న అతిపెద్ద మోసం. అంటే ఇది ఎలా ఉందంటే, ఒక పోలీస్ అధికారిని లంచం తీసుకున్నందుకు సస్పెండ్ చేస్తే అతను మరుసటి రోజు కూడా అదే యూనిఫామ్ వేసుకుని ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర నిలబడి వసూళ్లకు పాల్పడినట్లుగా ఉంది. అసలు ఆ కమిటీలో లేని వ్యక్తికి సమాజంలో అంత భయమెందుకు పుడుతోంది? అవును, ఈ పత్రాల్లో అతను తనను తాను పర్యవేక్షకుడు అని చెప్పుకుంటున్నట్లు ఉంది. అసలు అలాంటి పదవి ఒకటుందా? మీరు కరెక్ట్ పాయింట్ పట్టుకున్నారు. అదే యూనిఫామ్ వేసుకుని వసూలు చేయడం అనే పోలిక ఇక్కడ పక్కాగా సరిపోతుంది. కాకపోతే ఇక్కడ యూనిఫామ్ బదులు అతను ఒక ఐడెంటిటీని వాడుకుంటున్నాడు. అఫీషియల్గా పర్యవేక్షకుడు లేదా సూపర్వైజర్ అనే పోస్ట్ ఆ కమిటీలో అసలు ఉండదు. ఓహో, అంటే తానంతట తానే ఒక పోస్ట్ క్రియేట్ చేసుకున్నాడన్నమాట. ఎగ్జాక్ట్లీ. ఒకసారి పదవి నుంచి ఉద్వాసనకు గురైన వ్యక్తి నైతికంగా గాని చట్టబద్ధంగా గాని ఆ కమిటీ పేరును వాడే అర్హత కోల్పోతాడు. కాని ఇక్కడ జరుగుతున్నదేంటంటే ఒక సామాజిక వర్గ అస్తిత్వాన్ని హైజాక్ చేయడం. దళిత, గిరిజన, బహుజన నాయకులు సైతం ఇతని ప్రవర్తనను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారని మన సోర్సెస్ స్పష్టంగా చెప్తున్నాయి. అయినా సరే డాక్టర్ బిఆర్ అంబేడ్కర్ పేరును, దళిత హక్కుల ముసుగున అతను తన అక్రమాలకు ఒక షీల్డ్ లాగా, అంటే ఒక రక్షణ కవచంలాగా వాడుకుంటున్నాడు. అంటే రక్షకుడి ముసుగులో భక్షకుడిగా మారాడన్నమాట. కాని నాకో డౌట్ వస్తోంది ఇక్కడ. నేనొకవేళ ఒక ప్రభుత్వ ఆఫీస్లో చిన్న ఉద్యోగిని అనుకుందాం. నాకు తెలుసు ఇతను డిస్మిస్ అయిన వ్యక్తి అని. అవును. అతను నా దగ్గరకొచ్చి బెదిరిస్తే నేనెందుకు భయపడాలి? నువ్వు ఆ పదవిలో లేవు కదా, గెటౌట్ అని చెప్పొచ్చు కదా. ఎవరైనా ప్రశ్నిస్తే అతనికి ఎందుకంతలా భయపడుతున్నారు? అక్కడే అసలైన మెకానిజం ఉంది. దీనికి కారణం అతను వాడే అస్త్రం, ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ చట్టం. ఈ చట్టం ఎందుకు తెచ్చారు? తరతరాలుగా అణిచివేతకు గురైన వర్గాలకు రక్షణ కల్పించడానికి. రైట్. కాని ఇక్కడ ఈ పత్రాల ప్రకారం అతను ఈ చట్టాన్ని ఒక సైకలాజికల్ టెర్రర్ సృష్టించడానికి వాడుతున్నాడు. మీరడిగినట్లు ఆ ఉద్యోగి గెటౌట్ అని అంటే మరుసటి రోజు ఆ ఉద్యోగిపై కులం పేరుతో దూషించాడనో అవమానించాడనో అట్రాసిటీ కేసు పెడతాడు. మై గాడ్, అంటే అన్యాయంగా కేసురికిస్తాడనమాట. అవును. అట్రాసిటీ చట్టంలోని తీవ్రత ఏంటంటే ఒక కంప్లైంట్ పడితే చాలు వెంటనే ఎఫ్ఐఆర్ నమోదవుతుంది. ఇది నాన్ బెయిలబుల్ కేస్, అంటే వెంటనే అరెస్ట్ చేయొచ్చు. ఒక ప్రభుత్వ ఉద్యోగి ఇలాంటి కేసులో అరెస్ట్ అయితే రూల్స్ ప్రకారం వెంటనే సస్పెండ్ అవుతాడు. అతని కెరీర్, పెన్షన్ అన్నీ రిస్కులో పడతాయి.
ఆ భయమే ఇతనికి పెట్టుబడి. వామ్మో! అంటే ఇక్కడ చట్టబద్ధమైన ప్రాసెస్ అనేది ఒక పనిష్మెంట్లా మారిపోయిందన్నమాట. నాకెదురు తిరిగితే నీ ఉద్యోగం తీయిస్తా, కేసుల్లో ఇరికిస్తా అనేదే అతని ఆయుధం అంటారు. కరెక్ట్. 100% అదే జరుగుతోంది. మనం ఈ పత్రాల్లోని ఎన్ఆర్జీఎస్ అంటే జాతీయ ఉపాధి హామీ పథకం, ఆ ఉద్యోగుల అంశానికి వస్తే ఈ విషయం ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. ఇతను ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీలు కాని అధికారులను టార్గెట్ చేసి వారిపై సమాచార హక్కు చట్టం కింద అంటే ఆర్టీఐ కింద కేసులు పెడతారని బెదిరిస్తున్నాడట. అవును. అసలు ఆర్టీఐని ఒక బ్లాక్మెయిల్ టూల్గా ఎలా మార్చుకున్నాడో కాస్త వివరిస్తారా? దీన్ని మనం లీగల్ టెర్రరిజం అనొచ్చు. ఇదొక పక్కా ప్లేబుక్. ఎలాగంటే ఆర్టీఐ చట్టం అనేది ప్రభుత్వ పనుల్లో పారదర్శకత తీసుకురావడానికి పౌరులకు ఇచ్చిన ఒక బ్రహ్మాస్త్రం. నిజమే. కాని ఇతను దీన్ని ఎలా వాడుతున్నాడంటే ముందుగా ఒక టార్గెట్ను ఫిక్స్ చేసుకుంటాడు. ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీలు కాని అధికారులను ఎంచుకుంటాడు. ఉపాధి హామీ పథకం పనుల్లో ఏదైనా చిన్న టెక్నికల్ లోపం ఉందేమో అని వెతుకుతాడు. ఏదో ఒక తప్పు దొరకకపోదు కదా. అవును, గ్రౌండ్ లెవెల్లో వందల పనులు జరుగుతుంటాయి కాబట్టి ఎక్కడో చిన్న రికార్డు తప్పు ఖచ్చితంగా దొరుకుతుంది. వెంటనే ఆర్టీఐ కింద ఒక 100 ప్రశ్నలతో దరఖాస్తు వేస్తాడు. ఆ అధికారిపై పై అధికారులకు ఫిర్యాదులు చేస్తానని బెదిరిస్తాడు. ఓహో, అంటే మొదట ఆర్టీఐతో భయపెట్టడం, ఆ తర్వాత రాజీకి పిలవడమన్నమాట. కరెక్ట్. నేను మీపై ఫిర్యాదు చేయకుండా ఉండాలంటే లేదా అట్రాసిటీ కేసు పెట్టకుండా ఉండాలంటే నాకు నెలవారీ మామూళ్ళివ్వాలి అని డిమాండ్ చేస్తాడు. ఎంత దారుణం! ఒక ప్రభుత్వ ఉద్యోగి ఇలాంటి తప్పుడు కేసుల్లో ఇరుక్కుంటే కోర్టులు చుట్టూ తిరగాలి, లాయర్లకు ఫీజులు కట్టాలి, సమాజంలో పరువు పోతుంది. ఆ మానసిక క్షోభ ఎందుకులే అని భయపడి వీరతను అడిగింది ఇచ్చి వదిలించుకునే పరిస్థితికి నెట్టబడుతున్నారు. ఇది వింటుంటే నాకొక విషయం అస్సలు అర్థం కావడం లేదు. వ్యవస్థ ఇంతలా గుడ్డిగా ఎలా వ్యవహరిస్తుంది? ఎందుకంటే మన ముందున్న సమాచారం ప్రకారం ఈ ఎన్ఆర్జీఎస్ ఉద్యోగులు ఊరికే భయపడి కూర్చోలేదు కదా. అవును, వాళ్ళు ఫిర్యాదు చేశారు. ఏకంగా అప్పటి జిల్లా కలెక్టర్కు, అలాగే జిల్లా ఎస్పీలకు రాతపూర్వకంగా ఫిర్యాదులు చేశారు. అయ్యా, ఇతను మమ్మల్ని ఇలా ఆర్టీఐ, అట్రాసిటీ చట్టాల పేరుతో బ్లాక్మెయిల్ చేస్తున్నాడు, మాకు రక్షణ కల్పించండి అని ప్రాధేయపడ్డారు. అయినా సరే ఎలాంటి చర్య తీసుకోబడలేదని. నిజమే. కలెక్టర్, ఎస్పీ స్థాయిలో ఉన్న ఐఏఎస్, ఐపీఎస్ అధికారులే ఇతన్ని చూసి సైలెంట్గా ఉన్నారంటే అసలిక్కడ భయపడుతున్నది నేరస్తుడా లేక వ్యవస్థ? ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇక్కడ భయపడుతున్నది ఖచ్చితంగా వ్యవస్థే. అదేంటి, కలెక్టర్కు పవర్ ఉండదా? మీరు అన్నట్లు ఐఏఎస్, ఐపీఎస్ అధికారులకు పవర్ లేక కాదు. కాని ఇక్కడ పొలిటికల్ ఆప్టిక్స్ అనేవి పనిచేస్తాయి. ఒక దళిత సంఘం నాయకుడి ముసుగులో ఉన్న వ్యక్తిపై అధికారులు యాక్షన్ తీసుకుంటే వెంటనే అతనేమంటాడు, చూశారా, దళిత వ్యతిరేక ప్రభుత్వం నా మీద కేసులు పెడుతోంది, నా గొంతు నొక్కుతున్నారు అని రోడ్డెక్కుతాడు. విక్టిమ్ కార్డ్ ప్లే చేస్తాడన్మాట. ఎగ్జాక్ట్లీ. ధర్నాలు చేస్తాడు. దానివల్ల శాంతిభద్రతల సమస్యలు వస్తాయోనన్న భయం, ఎందుకొచ్చిన తలనొప్పిలే అన్న ఒక రకమైన పీస్ బయింగ్ యాటిట్యూడ్ అధికారుల్లో ఉండొచ్చు. కాని ఆ ఉదాసీనత వల్లే ఒక బ్లాక్మెయిలర్ మరింత రెచ్చిపోతున్నాడు. అంటే గొడవలు అవుతాయన్న భయంతో ఒక క్రిమినల్కు ఏకంగా ఫ్రీ పాస్ ఇచ్చేసినట్లే కదేది. ఉద్యోగులు స్వయంగా కలెక్టర్కు, ఎస్పీకి ఫిర్యాదు చేసినా స్పందన లేదంటే అసలు ఆ జిల్లాలో ప్రభుత్వ పాలన నడుస్తోందా లేక ఈ బ్లాక్మెయిలర్ల ప్యారలల్ గవర్నమెంట్ నడుస్తోందా? కరెక్ట్గా చెప్పారు. ప్యారలల్ గవర్నమెంట్ నడుస్తున్నట్లే ఉంది పరిస్థితి. చట్టాన్ని అమలు చేయాల్సిన వ్యవస్థ చేతగానితనమే కదా ఇతనికి అతిపెద్ద బలం. ఇది నిజంగా షాకింగ్. సరే, ఈ బెదిరింపుల భాగం కాసేపు పక్కన పెడితే నేరుగా డబ్బులు వసూలు చేసిన పక్కా మోసాల ఆధారాలు కూడా ఉన్నాయి. శాంతకుమారి కేసు. అవును, మనం ఆ శాంతకుమారి అనే మహిళ కేసును చూస్తే ఇది ఏకంగా పోలీస్ స్టేషన్లోనే ఒక సినిమా లెవెల్ సెటిల్మెంట్ లాగా జరిగింది కదా. అవును, ఇది ఇందాక మనం అనుకున్న లీగల్ టెర్రరిజం కంటే మరో అడుగు ముందుకు వేసిన క్రిమినల్ ఫ్రాడ్. శాంతకుమారి అనే మహిళ దగ్గర ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి లక్షలు కాజేశాడు. ఆమె 2023లో మోసపోయానని గ్రహించి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఇక్కడే మీరు ఎపిసోడ్ స్టార్టింగ్లో చెప్పిన ఆ ఆశ్చర్యకరమైన విషయం జరిగింది. అవును, ఒక ఆత్మకూరు డీఎస్పీ స్థాయి అధికారి ముందే తాను తీసుకున్న డబ్బులో 1,20,000 రూపాయలు తిరిగిచ్చేశాడు. ఒక్క నిమిషం, ఈ పాయింట్ దగ్గరే నేను ఆగిపోయాను. అసలు డీఎస్పీ ముందే డబ్బులు వెనక్కివ్వడమేంటి? పోలీస్ స్టేషన్ అనేది నేరస్తులను పట్టుకునే చోటు కదా. ఏమన్నా ఫినాన్స్ కంపెనీల వసూళ్లడ్డానా?
అక్కడ కూర్చుని బేరాలాడుకోవడానికి? అదే కదా అసలైన ట్రాజెడీ. నేనొక బైక్ దొంగతనం చేసి పోలీసులకు దొరికిపోయాక సార్ ఈ బైక్ మీకిచ్చేస్తాను నన్ను వదిలేయండి అంటే వాళ్ళొదిలేస్తారా? వదిలేరు. ఉద్యోగం ఇప్పిస్తానని డబ్బులు తీసుకోవడం ఐపీసీ సెక్షన్ 420 కింద చీటింగ్ కేస్. దొరికిపోయాక డబ్బులు వెనక్కిస్తే నేరం మాఫీ ఎలా అయిపోతుంది? ఇదెక్కడి న్యాయం? మీరడిగిన దాంట్లో పూర్తి లాజిక్ ఉంది. లీగల్గా చూస్తే ఒకరిని మోసం చేసి డబ్బు వసూలు చేయడం క్రిమినల్ నేరమే. డబ్బు తిరిగి ఇచ్చేసినంత మాత్రాన చేసిన నేరం క్యాన్సిల్ అయిపోదు. మరి పోలీసులెందుకు ఊరుకున్నారు? ప్రాక్టికల్గా మన పోలీస్ సిస్టంలో ఏం జరుగుతుందంటే, చాలా కేసుల్లో కంప్లైంట్ ఇచ్చిన వారి ప్రధాన ఉద్దేశం తమ డబ్బు తమకు వెనక్కి రావడం. కాబట్టి పోలీసులు దీని ఒక సివిల్ డిస్ప్యూట్గా ట్రీట్ చేసి రాజీ కుదిర్చి పంపించేస్తుంటారు. దీన్నే మనం స్టేషన్ బెయిల్ లేదా సెటిల్మెంట్ అంటుంటాం. కాని ఇది చాలా దారుణం కదా? అవును. ఇక్కడ మనం గమనించాల్సిన తీవ్రత ఏంటంటే, ఒక బ్లాక్మెయిలర్ ఎంత బరితెగించాడంటే డీఎస్పీ స్థాయి అధికారి ముందు కూర్చుని పరోక్షంగా తన నేరాన్ని తానే ఒప్పుకుంటున్నాడు. అవును, నేను లక్షలు తీసుకున్నాను, ఇదిగో సగమిస్తున్నాను అని దర్జాగా చెప్పగలుగుతున్నాడు. ఇది చాలదన్నట్టు ఇంకో పాయింటుంది. ఆ శాంతకుమారితో పాటు ఇంకో నలుగురికి కూడా ఉద్యోగాలిప్పిస్తానని డబ్బులు తీసుకున్నాడట. ఆ విషయం కూడా ఉంది. వాళ్లకు 2024లో తిరిగిస్తానని గడువు అడిగేటట. ఆ డబ్బులు ఇప్పటికీ చెల్లించలేదని మన సోర్సెస్ చెప్తున్నాయి. అంటే మోసం చెయ్యడం, పోలీసుల దగ్గరికి వెళ్లడం, వాళ్ల ముందే ఇన్స్టాల్మెంట్లు కట్టడానికి అగ్రిమెంట్లు రాసుకోవడం. ఎగ్జాక్ట్లీ. అసలు పోలీసులు ఒక మోసగాడికి ఈ రేంజ్లో డెడ్లైన్లు, ఈఎంఐ ఆప్షన్లు ఇస్తున్నారంటే అతనికి పై స్థాయిలో అండదండలు ఏ స్థాయిలో ఉండి ఉంటాయో ఊహించుకోవచ్చు కదా? ఖచ్చితంగా. ఈ ఒక్క సంఘటనే అతని పొలిటికల్ క్లౌట్ అంటే రాజకీయ పలుకుబడి ఏ స్థాయిలో ఉందో వివరిస్తుంది. ఒక సామాన్యుడు బ్యాంకులో తీసుకున్న లోన్ కట్టకపోతేనే ఇంటికొచ్చి కూచుంటారు. అవును. కానీ లక్షల రూపాయలు నిరుద్యోగుల నుంచి వసూలు చేసిన వ్యక్తి పోలీస్ స్టేషన్కి వచ్చి అగ్రిమెంట్లు చేసుకుని వెళుతున్నాడు. ఇంకా నలుగురికి డబ్బులు ఇవ్వకపోయినా అతనిపై ఎలాంటి అరెస్టు లేదు. దీన్ని బట్టి అతనికి అధికారుల సపోర్టు లేదా వారి మీద ఒక రకమైన కంట్రోల్ ఉందని మనకు స్పష్టంగా అర్థమవుతోంది. రైట్. ఇప్పుడు నాకో అతిపెద్ద సందేహం వస్తోంది. ఈ డిస్మిస్ అయిన కొప్పోలు రఘుకు ఎలాంటి ప్రభుత్వ ఉద్యోగం లేదు, ఏ అధికారిక వ్యాపారం లేదు. మరి ఇంతమందిని మెయింటైన్ చేస్తూ ఇంత పెద్ద నెట్వర్క్ నడపడానికి అవసరమైన డబ్బు, ఆదాయం ఎలా వస్తోంది? అది ఇంకా ఇంట్రెస్టింగ్. అవును. దీని గురించి మన సోర్సెస్లో ఉన్న 4వ సెక్షన్ చాలా డీటెయిల్స్ చెబుతోంది. ఇది కేవలం ఒకరిద్దరిని మోసం చేయడం కాదు, ఇదొక బిజినెస్ మోడల్లాగా సెట్ చేసుకున్నాడట. జిల్లాలో ఎక్కడ ఏ చిన్న సంఘటన జరిగినా వెంటనే వాలిపోవటం. దీని వెనుక మోడస్ ఆపరెండి ఏంటో చెప్పండి. దీన్ని మనం ఎకానమీ ఆఫ్ ఫేక్ యాక్టివిజం అని పిలవచ్చు. మీరు అడిగారు కదా ఎలా మెయింటైన్ చేస్తాడు అని. దీన్ని ఒక స్టార్టప్ లాగా ఊహించుకోండి. స్టార్టప్ లాగానా? అవును. ఒక స్టార్టప్లో రోజువారీ ఖర్చులు, మార్కెటింగ్, అలాగే ఆదాయం ఉంటాయి కదా. ఇతని బిజినెస్లో రోజువారీ ఖర్చేంటంటే ఒక పెయిడ్ బ్యాచ్, అంటే ఎవరికో ఒకరికి రోజువారీ కూలీ ఇచ్చి వాళ్ల చేతిలో జెండాలు పెట్టి వెంటేసుకుని తిరగడం. అంటే తనకంటూ ఒక ఫాలోయింగ్ ఉన్నట్లు చూపించుకోవడానికి. ఎగ్జాక్ట్లీ. ఇక మార్కెటింగ్ ఏంటంటే ఫేక్ హ్యూమన్ రైట్స్ కమిటీ లేదా దళిత సంఘం అనే ముద్ర వేసుకోవడం, దానికి సంబంధించిన ఫేక్ ఐడి కార్డులు మెడలో వేసుకోవటం. వావ్, ఇది చాలా భయంకరమైన అనాలజీ. మరి వీళ్ళ ఆదాయం ఎక్కడ్నుంచొస్తుంది? ఆపరేషన్ ఎలా జరుగుతుంది గ్రౌండ్ మీద? ఆదాయం ఎలా వస్తుందంటే, ఎక్కడైనా ఒక ఊర్లో భూ వివాదాలు లేదా కులాల మధ్య చిన్నపాటి గొడవలు జరిగాయని అనుకుందాం. చట్టబద్ధంగా దాన్ని రెవెన్యూ సిస్టమ్ లేదా పోలీస్ సిస్టమ్ సాల్వ్ చేయాలి. రైట్. కానీ ఇతను వెంటనే ఆ పెయిడ్ బ్యాచ్తో అక్కడికి చేరుకుంటాడు. దానికొక భారీ పేరు పెడతాడు, నిజ నిర్ధారణ కమిటీ అని. ఓ, ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ అన్నమాట. అవును. అక్కడికి వెళ్ళి వాస్తవాలతో సంబంధం లేకుండా అక్కడున్న వాళ్ళని భయభ్రాంతులకు గురి చేస్తాడు. మీరిక్కడ్నుంచి వెళ్ళిపోకపోతే అట్రాసిటీ కేసులు పెడతాం, మానవ హక్కుల సంఘానికి ఫిర్యాదు చేస్తాం అని తనకున్న పవర్ను ప్రదర్శిస్తాడు. చివరకు ఆ 2 వర్గాలను కూర్చోబెట్టి తనకు తానొక న్యాయమూర్తిలా మారిపోయి సెటిల్మెంట్ చేసి ఆ కమిషన్ తన జేబులో వేసుకుంటాడు. ఇది అతని రెవెన్యూ మోడల్. అంటే ఏ పనిపాటా లేకుండా కేవలం ఇతరుల భయం మీద, వ్యవస్థలోని లొసుగుల మీద ఆధారపడి జీవించే ఒక పరాన్నజీవిలాగా మారాడనమాట. కరెక్ట్.
పరాణజీవి అనే పదం ఇక్కడ పర్ఫెక్ట్గా సరిపోతుంది. కానీ ఇక్కడ నన్ను తీవ్రంగా కలవరపెడుతున్న విషయం ఇంకొకటి ఉంది. సమాజంలో నిజంగా ప్రజా సమస్యల మీద పోరాడే సామాజిక కార్యకర్తలు చాలామందున్నారు. తమ ప్రాణాలను పణంగా పెట్టి హక్కుల కోసం నిలబడేవాళ్లున్నారు. అవును, నిజాయితీ పరులు ఉన్నారు. కానీ ఇటువంటి స్వలాభం కోసం పనిచేసే పెయిడ్ బ్యాచ్ లీడర్లకు, ఆ రియల్ యాక్టివిస్టులకు మధ్య ఉన్న గీతను సామాన్యులు ఎలా గుర్తించాలి? ఇది మీరడిగిన అత్యంత కీలకమైన ప్రశ్న. ఈ నకిలీ యాక్టివిస్టులు చేస్తున్న అతిపెద్ద డ్యామేజ్ ఇది మాత్రమే. ఒక వ్యక్తిని మోసం చేయడం కంటే ఒక పవిత్రమైన సామాజిక ఉద్యమాన్ని కలుషితం చేయడం చాలా ప్రమాదకరం. నిజమే. నిజమైన సామాజిక కార్యకర్తలు తమ పోరాటాల ద్వారా వ్యవస్థను మెరుగుపర్చాలని చూస్తారు. వారికి ఎలాంటి ఆర్థిక ఆశలుండవు. కానీ ఇతనిలాంటి వాళ్ల వల్ల ఏమవుతుందంటే, రేపు నిజంగా ఒక గ్రామంలో ఒక దళితుడికో గిరిజనుడికో తీవ్ర అన్యాయం జరిగి ఎవరైనా నిజాయితీపరుడైన కార్యకర్త ప్రశ్నించడానికి వెళితే అతన్ని కూడా అనుమానిస్తారు. ఎగ్జాక్ట్లీ. సమాజం అలాగే అధికారులు అతన్ని కూడా ఈ రఘులాంటి బ్లాక్మెయిలర్ ఏమో అన్న అనుమానంతో చూస్తారు. అంటే దళిత ఉద్యమాల పవిత్రతను, క్రెడిబిలిటీని వీళ్లు తమ స్వార్థం కోసం తాకట్టు పెడుతున్నారు. అందుకే ఇదొక సామాజిక చీడపురుగు లాంటి వ్యవహారం. అంటే వీళ్ళు దళిత ముసుగులో దళితులకు చేస్తున్న ద్రోహం అంతా ఇంతా కాదనమాట. అసలు ఈ నకిలీ కమిటీలను ప్రభుత్వం ఎందుకు ఉక్కుపాదంతో అణిచివేయడం లేదు? ఫేక్ బోర్డులు పెట్టుకుని తిరిగే వాళ్ళని పట్టుకుని లోపల వేయడానికి పోలీసులకున్న అడ్డంకేంటి? అదే ఇందాక మనం అనుకున్నాం, పొలిటికల్ ఫియర్. ఇవన్నీ ఆలోచిస్తుంటే మనం ఒకసారి ఈ అనాలిసిస్ను వెనక్కి తిరిగి చూసుకోవాలి. మనం ఇప్పటివరకు ఏం మాట్లాడుకున్నామంటే, ప్రభుత్వమే పనికిరాదని డిస్మిస్ చేసిన ఒక మాజీ సభ్యుడు కులం పేరుతో చట్టాల ముసుగులో ఒక దందాను ఎలా నడుపుతున్నాడో చూసాం. అవును. ఆర్టీఐని ఒక పారదర్శకత ఆయుధం నుంచి ఎలా ఒక బ్లాక్మెయిల్ టూల్గా మార్చాడో అది చూసి కలెక్టర్లు, ఎస్పీలు కూడా ఎందుకు సైలెంట్గా ఉండిపోయారో అర్థం చేసుకున్నాం. అలాగే ఆ శాంతకుమారి లాంటి మహిళల వద్ద లక్షల రూపాయలు ఉద్యోగాల పేరుతో ఎలా వసూలు చేశాడో, ఆ దొంగ సెటిల్మెంట్లు డిఎస్పీల ముందే ఎలా జరిగాయనేది కూడా చూసాం. రైట్. ఆ పీడ్ బ్యాచ్ అనే ఒక సమాంతర మాఫియాతో అతను వసూళ్లకు ఎలా పాల్పడుతున్నాడు అనేది చాలా స్పష్టంగా కనిపిస్తోంది. ఇది కేవలం ఒక వ్యక్తి చేసిన తప్పుల చిట్టా కాదు. మన సిస్టమ్ ఎంతలా ఫెయిల్ అయిందో, ఒక నేరస్తుడు దాన్ని ఎంత సులువుగా తన స్వార్థానికి వాడుకుంటున్నాడో చెప్పే ఒక లైవ్ కేస్ స్టడీ ఇది. ఈ ఆధారాలన్నీ మన కళ్ల ముందు పచ్చిగా కనిపిస్తున్నాయి. ఇవి నేను చెబుతున్నవి కాదు, ఈ పత్రాల్లో ఉన్న వాస్తవాలు, ఆ బాధితులు పెట్టుకున్న మొరలు. ఇప్పుడు పబ్లిక్ ఇంట్రెస్ట్లో తలెత్తుతున్న ఒకే ఒక $1 మిలియన్ ప్రశ్న: ఈ దందాలకు, ఈ మోసాలకు ముగింపు ఎప్పుడు? నెల్లూరు జిల్లాలో ఇంతమంది రెవెన్యూ అధికారులున్నారు, పోలీస్ వ్యవస్థ ఉంది, ఇంటెలిజెన్స్ నెట్వర్క్ ఉంది. అయినా సరే ఈ కొప్పోలు రఘులాంటి వాళ్లమీద ఒక సమగ్రమైన విచారణ ఎందుకు జరగడం లేదు? అధికారుల చేతులు కట్టేసిన ఆ అదృశ్య శక్తి ఏంటి? ఆ ప్రశ్నకు సమాధానం జిల్లాధికారులే చెప్పాలి. కాని ఒకటి మాత్రం నిజం, ఇటువంటి వారిని ఉపేక్షిస్తే సమాజంలో న్యాయం పట్ల, చట్టాల పట్ల ప్రజలకున్న నమ్మకం పూర్తిగా సన్నగిల్లుతుంది. తప్పు చేసిన వాణ్ణి చట్టం శిక్షిస్తుందనే భయం పోయిన రోజున వ్యవస్థ తన అస్తిత్వాన్ని కోల్పోతుంది. కరెక్ట్. ముగించే ముందు ఒకసారి ఆలోచించండి. సామాన్యుడికి ఏమైనా అన్యాయం జరిగితే వాళ్లకు అండగా నిలవాల్సిన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం, ఆర్టీఐ లాంటి చట్టాలే ఇలా కొందరు బ్లాక్మెయిలర్ల చేతుల్లో జేబులు నింపుకునే వ్యాపారంగా మారిపోతే ఇక సామాన్యుడి పరిస్థితేంటి? అది చాలా ప్రమాదకరం. అడుగు వర్గాలకు అసలు ఆ చట్టాల మీద నమ్మకం ఎలా నిలబడుతుంది? ఒక పోలీసు సస్పెండ్ అయ్యాక కూడా అదే యూనిఫాం వేసుకుని వసూలుకు పాల్పడుతుంటే చేతులు కట్టుకుని చూస్తూ ఊరుకునే సమాజం ఎంతో కాలం మనుగడ సాగించలేదు. మరి అధికారులే నిశ్శబ్దం దేనికి సంకేతం? ఈ లీగల్ టెర్రరిజంకి ఎండ్ కార్డ్ పడేది ఎప్పుడు? ఈ లోపాలను ఎలా సరిదిద్దాలి అన్నది ఇప్పుడు మనమందరం ఆలోచించాల్సిన సమయం. ఆలోచించండి. అప్పటివరకు సెలవు.